హాయ్ అండి, నేను మీ విజయ తుపాకుల. తెలుగు ప్రజలు గాడిద గుడ్డు అనే పదం చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ముఖ్యంగా 80లో 90లో పుట్టిన వారికి, ముఖ్యంగా 80 90లో పుట్టిన పిల్లలు ఈ పదాన్ని ఎక్కువగా వినియోగించి ఉంటారు. గాడిద గుడ్డు పెట్టకపోయినా కూడా గాడిద గుడ్డు అనే పదం పుట్టుకొచ్చింది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నమ్మలేని విధంగా ఉన్నా, అసలు జరగని విషయం జరిగినట్టు చెప్తున్నా చాలే గాడిద గుడ్డు అని అనేస్తూ ఉంటారు. అంటే ఈ విషయం నిజం కాదని, అసలు అలా జరిగి ఉండదని, జరగడానికి వీలు లేదని చెప్పడమే. ఈ గాడిద గుడ్డు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ దొర సముద్ర ప్రయాణం చేస్తూ పెద్ద తుఫాన్లో చిక్కుకుపోయాడు. గాలి బలంగా వీచి అలలు ఎగిసిపడుతూ ఓడ మునిగిపోతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. అందరూ చాలా భయపడిపోయారు. కానీ ఎలాగోలా ఆ ఓడ సురక్షితంగా మన దేశంలోకి కేరళ ఉన్న కొచ్చి రేవుకు చేరుకుంది. ప్రాణాలతో బయటపడ్డాడని ఆనందంతో ఆ బ్రిటిష్ దొర నేల మీద అడుగుపెట్టాడు. అతడిని ఆహ్వానించడానికి తెలుగు అధికారులు, స్థానికులు వెళ్లారు. అందులో ఒక తెలుగు వ్యక్తికి కొన్ని ఇంగ్లీష్ పదాలు మాత్రమే తెలుసు. అది కూడా చాలా తక్కువ మాత్రమే వచ్చు. కొన్ని మాటలు మాత్రమే మాట్లాడతాడు. ఆ తెల్లదొరతో మాట్లాడేందుకు కొన్ని మాటలు ప్రాక్టీస్ చేసుకుని వచ్చాడు. బ్రిటిష్ దొర ఓడ దిగి రాగానే ఆ తెలుగు వ్యక్తి హౌ డిడ్ యూ కమ్ సార్ అని అడిగాడు. ఆ దొర తుఫాను గురించి వేగంగా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ అతను చెప్పిన మాటలు తెలుగు వ్యక్తికి సరిగా వినిపించలేదు, అర్థం కూడా కాలేదు. ఆ తెల్లదొర గాడ్ ద గుడ్ కంక్యూర్డ్ పీస్ అని చెప్పాడట. దీనికి అర్థం దేవుడు మంచివాడు, శాంతి జయించింది అని. కానీ ఆ తెలుగు వ్యక్తికి ఆ ఆంగ్ల పదాలు గాడిద గుడ్డు, కంకర పాసు అన్నట్టు వినిపించాయి. అదేవిధంగా చుట్టుపక్కల వారికి చెప్పాడు. అప్పటి నుంచి ఈ పదం ఒకరి నుంచి ఒకరికి పాకి వాడుకలోకి వచ్చినట్టు చెప్పుకున్నారు. తరువాత అది సరదాగా చెప్పుకునే మాటగా మారిపోయింది. కాలక్రమంలో గాడిద గుడ్డు, కంకర పాసు అన్న పదబంధం విడిపోయింది. చివరికి గాడిద గుడ్డు అనే ఒక చిన్న పదం మాత్రమే మిగిలిపోయింది. ఎవరైనా అబద్ధం చెప్పినా, అతిగా జరిగినట్టుగా ఊహించినా ఇలా గాడిద గుడ్డు అనేసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ కథ నిజమో కాదో చెప్పడం కష్టం, కానీ గాడిద గుడ్డు అనే మాట మాత్రం ఇప్పటికీ తెలుగువారి నోట్లలో నానుతూనే ఉంటుంది.